ఆల్రెడీ సీట్ల సర్దుబాటు అయితే జరిగిపోయిందంటగా. ఏదైతే మున్సిపాలిటీలో ఇన్ని మున్సిపాలిటీలు మీకు, ఇన్ని మున్సిపాలిటీలు మాకు అని సీట్ల సర్దుబాటు, మున్సిపాలిటీ సీట్ల సర్దుబాటు జరిగిపోయిందంట కదా టీడీపీకి, జనసేనకి. ఎందుకంటే ఒక సర్వే నెట్లో హల్చల్ చేస్తుంది. ఏంటి అని అంటే కనుక అపర చాణిక్య పురిపుల్ సర్వేనే. వాళ్ళు ఏం చెప్తున్నారంటే సీట్లు సర్దుబాటు ఇలాగే జరిగితే కనుక, ఈ రకంగానే జరిగితే కనుక ఆల్మోస్ట్ అధినాయకులు కూడా ఇలాగే చేస్తారు, ఇదే ఆల్రెడీ అనేది ఫిక్స్ చేసి మరీ చెప్తున్నారు. అలా చేస్తే కూటమి క్లీన్ స్విప్ చేయడం ఖాయం. వీటిని మొత్తం ఏపీలో ఉన్న మున్సిపాలిటీలు అన్నీ కూడా కూటమి క్లీన్ స్విప్ చేయబోతుందంట. ఈ రకంగా పంపకాలు జరిగితే మరి ఆ పంపకాలు జరుగుతాయి అలాగా, మరి అలా యాక్సెప్ట్ చేస్తారా? అధినాయకులు జరిగిపోయిందని అంటారు కానీ నాకైతే ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. కాబట్టి వాస్తవాలు ఏంటనేది ఇంకా తెలియాలి. దీని మీద ఎవరికి ఎన్ని సీట్లు తీసుకుంటారు, అదే ఎవరు ఎన్ని మున్సిపాలిటీలు తీసుకున్నారో, ఎవరెవరికి ఏ మున్సిపాలిటీలు వెళ్తాయి. జనసేనకి టీడీపీకి మాత్రమే ఇక్కడ చూపించారు. మరి బీజేపీకి ఎక్కడ? మరి బీజేపీకి పంచనా మున్సిపాలిటీలు. కానీ ఏ ఏ మున్సిపాలిటీలు ఏ ఏ పార్టీలు తీసుకోబోతున్నాయి అనేది ఒక లెక్క అయితే ఇచ్చారు ఇక్కడ. ఆ లెక్క నేను చెప్పబోతున్నాను. ఖచ్చితంగా కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే కనుక బాధ్యతగా రాష్ట్ర ప్రజలందరికీ ఈ వీడియో చేరాలని మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కూటమి క్లీన్ స్విప్ చేసే ఒక తంత్రం అంటే ఇది. నిజంగా ఈ తంత్రం ఫలిస్తాదో లేదో తెలియదు కానీ, అసలు ఒప్పుకుంటారో లేదో తెలియదు కానీ, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అన్నారో ఏమంత ఆషామాషిగా అయితే ఊరుకోం. ఈసారి గతంలో అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్ని ఇస్తానంటే అన్నీ తీసుకున్నాం, ఈసారి అలా కుదరదు అని పవన్ కళ్యాణ్ గారి నుంచి కొన్ని సంకేతాలు వచ్చాయి. అలాగే నాదెండ్ల మనోహర్ గారు అయితే వన్ స్టెప్ ముందుకేసి కరాఖండిగా చెప్పాడు ఆయన, మాకు బలమున్న ప్రతి చోట మేము పోటీ చేస్తాం, జనసేన బలమన్న ప్రతి చోట పోటీ చేస్తామని చెప్పారు. కాబట్టి జనసేన ఎన్ని తీసుకుంటుంది, అసలు జనసేన ఏ ఏ మున్సిపాలిటీలు తీసుకుంటుంది అనేది నేను మీకు చెప్తాను. ఒక్కసారి వినండి. జనసేన తీసుకునే మున్సిపాలిటీలు ముందుగా విందాం. 1 భీమవరం, 2 పిఠాపురం, 3 తాడేపల్లిగూడెం, 4 తెనాలి, 5 చీరాల, 6 పాలకొల్లు, 7 తణుకు, 8 అమలాపురం, 9 నరసాపురం, 10 అనకాపల్లి, 11 మండపేట, 12 నిడదవోలు, 13 పెద్దాపురం, 14 రామచంద్రపురం, 15 సామర్లకోట, 16 సత్తెనపల్లి, 17 తుని, 18 గొల్లప్రోలు, 19 కొవ్వూరు, 20 నగరి, 21 పెడన, 22 పుత్తూరు, 23 తాడిగడప, 24 ఉయ్యూరు, 25 యలమంచిలి, 26 జంగారెడ్డిగూడెం. ఇవైతే కనుక జనసేన తీసుకుంటుంది అని అయితే ఈ సర్వే చెప్తుంది. కొంచెం అటు ఇటు అవ్వచ్చు. నాకు తెలిసి ఇవన్నీ వీళ్ళకి వెళ్ళే ప్రసక్తే లేదు. అన్నీ వెళ్ళవు. ఎందుకంటే దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. మన అనాలిసిస్ ప్రకారం అయితే కనుక మనం చేద్దాం. ఇప్పుడు ఈ సర్వే వాళ్ళు చెప్పింది ఏముంది, కసింగ్ వీళ్ళ పంపకాలు ఎలా ఉంటాయి మనం కసింగ్ మాట్లాడదాం. ఇప్పుడు తెలుగుదేశం తీసుకోబోయే ఏవైతే మున్సిపాలిటీలు ఉన్నాయో అవి చెప్తాను. చెప్పేది నా రిక్వెస్ట్ ఉంది. క్షేత్రస్థాయిలో చూసుకుంటే వార్డు కానించి పంచాయతీ ప్రెసిడెంట్ల కానించి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీటి మీద చాలా గొడవలు పడుతున్నారు. ఆల్రెడీ కొట్టుకుంటున్నారు కొన్ని చోట్ల జనసేన టీడీపీ నాయకులు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఈ పంపకాలు అంత ఈజీగా జరుగుతాయా అని అంటే కనుక కొంచెం ఆశ్చర్యమే. చూద్దాం. అంటే ఏంలా ఇప్పుడు జనసేనలు అయితే ఎవరు మాట్లాడడం లేదు, వన్ మ్యాన్ ఆర్మీ అన్నట్టుగా ఉంది. కాబట్టి తెలుగుదేశం తీసుకోబోయే ఇవి ఏంటంటే చూద్దాం. మున్సిపాలిటీలు ధర్మవరం, 1 ధర్మవరం, 2 గుంతకల్, 3 హిందూపూర్, 4 కదిరి, 5 మదనపల్లి, 6 నరసరావుపేట, 7 ప్రొద్దుటూరు, 8 ఆదోని, 9 గుడివాడ, 10 నంద్యాల, 11 రాయచోటి, 12 తాడిపత్రి, 13 ఎమ్మగనూరు, 14 బాపట్ల, 15 చిలకలూరుపేట, 16 గూడూరు, 17 కావలి, 18 శ్రీకాళహస్తి, 19 ఆంధ్రవలస, 20 బద్వేల్, 21 బొబ్బిలి, 22 గూటి, 23 జమ్మలమడుగు, 24 కందుకూరు, 25 మార్కాపురం, 26 మైదుకూరు, 27 పొన్నూరు, 28 పులివెందుల, 29 పొంగనూరు, 30 రాజంపేట, 31 రాయదుర్గం, 32 వినుకొండ, 33 ఎర్రగుంట్ల, 34 ఆత్మకూర్, 35 దోన్, 36 ఇచ్చాపురం, 37 కమలాపురం, 38 కనిగిరి, 39 మాచర్ల, 40 నాయుడుపేట, 41 నందిగామ, 42 పలమనేరు, 43 పార్వతీపురం, 44 సాలూరు, 45 సూళ్లూరుపేట, 46 తిరువూరు, 47 వెంకటగిరి, 48 ఎమ్మగనూరు,
49 ఎమ్మిగనూరు 2, 50 జగ్గీపేట, 51 నూజువీడు, 52 కొవ్వూరు, 53 కొవ్వూరు 2, 54 ఆళ్లగడ్డ. ఇవి అంటే ఇవన్నీ కూడా టీడీపీ తీసుకోబోతుందని అన్నారు. కానీ జనసేనకి ఎక్కడ పంచారు నాకు అర్థం కాదు. ఇంకా మిగిలిన జనసేనకి ఏమున్నాయి నా మొహం, కానీ మరి జనసేన లిస్ట్ ఎందుకు పెట్టలేబోయాడు, ఇది సగం సగంగా నాకు అనిపించింది. మొత్తానికి ఏదైతేనండి ఇలాగైతే కనుక పంపకాలు పంచుకోబోతున్నారు, పంచేసుకున్నారని కొంతమంది, పంచుకోబోతున్నారు కొంతమంది. ఈ రకంగా మున్సిపాలిటీలు అయితే కనుక తెగదెబ్బలు చేయబోతున్నారు. ఈ స్థానాల్లో జనసేన టీడీపీ పోటీ చేయబోతుంది. ఇలా పోటీ చేస్తే కనుక కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది, వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు రాదు అని కొన్ని మాటలైతే మాట్లాడతారు. ఇవన్నీ అయ్యే పనులే కాదని నాకు అనిపించింది ఇవన్నీ చూస్తే కనుక. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.